మాట వినాలి, మాట చెప్తే వినాలి. ఈ సభకి హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన పెద్దలు ప్రతి అందరికీ మా తోటి కూటమి ఎన్డీఏ కూటమి నాయకులందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. గౌరవ మేయర్, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ విశాఖపట్నం శ్రీ పీలా శ్రీనివాసరావు గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వంశీకృష్ణ యాదవ్ గారికి, గానా వెంకటరెడ్డి నాయుడు గారికి, పంచకర్ల రమేష్ గారికి, పల్లా శ్రీనివాస్ గారికి, శ్రీ గంటా శ్రీనివాస్ గారికి, సీనియర్ నాయకులు, నాకు ఇష్టమైన మేధావి, సూక్ష్మంగా అన్ని అర్థం చేసుకోగలిగే సీనియర్ నాయకులు శ్రీ కొండతోల రామకృష్ణ గారికి, అవసరం వస్తే వీధుల్లోకి చొక్కా మడిచి ముందుకొచ్చే సుందరపు విజయ్ కుమార్కి, వెనుకబడ్డ మన ఉత్తరాంధ్రాకి సంబంధించి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడానికి ముందుకున్న లోకం మాధవ్ గారికి, గౌరవ శాసనసభ్యులు మాడుగుల శ్రీ బండారు సత్యనారాయణమూర్తి గారికి, మాకు ఇష్టమైన శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ గారికి, కోన తాతారావు గారికి, శ్రీ దల్లి గోవిందరాజు గారికి, ప్రతి ఒక్కరికి, నాయకులందరికీ, పేరు పేరున వీర మహిళలకి, ప్రతి ఒక్కరికి, కూటమి నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసిన నా అభిమాన, నీకు నాకు 2 గుండెల దూరం, అలాంటి మీకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక 1000 మంది వస్తే 10 మంది కూటమి చేరితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అనే పరిస్థితుల్లో ఎంతో శ్రమ తీసుకొని పోలీస్ అధికారులందరూ కూడా సహకరించినందుకు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు చెప్పబోయే ముందు, మనకి ఈ వేదికనిచ్చిన వైస్ ఛాన్సలర్ ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ జిపి రాజశేఖర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం శ్రీ శంకా భ్రాత బాగ్చి గారికి, శ్రీ హరేంద్ర ప్రసాద్ కలెక్టర్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ విశాఖపట్నం, శ్రీమతి అజిత వేజండ్ల డిసిపి 1 డిసిపి గారికి, మీడియా మిత్రులకి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్క మా కానిస్టేబుల్ సోదరులకి, మా ఎస్ఐఎల్కి, మా సిఏ ఆఫీసర్స్కి, డిఎస్పీలకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. నాకు వైజాగ్, విశాఖపట్నం నాకు చాలా గుండెల్లో ఉన్నది. అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు, ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు ఏ ఊరు వెళ్ళినా ఆ ఊరిలో ఉంటాడని చెప్తాడేంటి అనుకుంటా ఉంటాడు. సత్యానంద్ గారు, అంటే నేను ఒక ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని కదా, రకరకాల ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాయి. ఇందాక సత్యానంద్ గారు చెప్పినట్టుగా నాకు విశాఖపట్నం తోటి నాకు పరిచయం ఏంటి అంటే, నాకు ఈరోజుకి గుర్తులేదు, 92లో నన్ను పిలిచారు. 92 సత్యానంద్ గారు. అంటే నేను ఏమవ్వాలి అనుకునే పరిస్థితుల్లో చిరంజీవి గారు నన్ను, వీడు ఇంట్లో ఉండి పాడైపోతున్నాడు, ఇంట్లోంచి బయటికి వెళ్ళేవాడు కదా, ఒక
ఒక 16 ఏళ్ళ అమ్మాయిని ఎలా పిలుస్తారు ఇంట్లోంచి బయటికి వెళ్ళకుండా? నన్ను ఇంట్లో పెట్టేసేవాడు. నాకు వెళ్ళాలంటే ఇట్లా ఉండేవాడిని కదా అప్పుడు. అలాంటి నన్ను తీసుకెళ్ళి వీడికి ఏదో ఒకటి ఇంట్లోంచి పడేస్తే తప్ప వీడు ఏదో నేర్చుకోవడం చెప్పి ఆయన పిలిచి నన్ను విశాఖపట్నం పంపించారు. అలాగే విశాఖపట్నంతో నాకు పరిచయం. అలాగే మన ఉత్తరాంధ్ర ఆటపాట బై బై ఏ బంగారు బాయి చెరువు కాడ బోరు నబో నబో నబరిగజలు ఎత్తుకొలుసులు ముక్కు పొడకలు నడుము సన్న నాగరాలు ఎములెరుగని బాగోతో అబో 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 బేడ పరక టిక్కటి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి నాకు అంటే, ఎదుగో ఆయన పుణ్యం. ఉత్తరాంధ్ర ఆట పాట నా గుండెల్లో నా అణువున నింపేశారు. అలాగే అంటే అలాంటి విశాఖపట్నం సినిమాలకే కాదు, ఇదే నోవాటెల్లో ఒక 2 సంవత్సరాల క్రితం నలిపేస్తే నువ్వు బయటికి రాకూడదు కారులో నుంచి కూడా అని అప్పుడున్న పోలీసు ఉన్నతాధికారులు నలిపేస్తే, నోవాటెల్లో ఉంటే భయభ్రాంతుల్ని చేస్తే, హోటల్ రూముల్ని బూట్లతోటి కొడితే, అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తే, విశాఖపట్నం మొత్తం వచ్చి మన నోవాటెల్ ముందుకు వచ్చింది. అంత బలమైన మెమరీ కూడా వచ్చింది, జ్ఞాపకం. అందుకే నాకు విశాఖపట్నం, నేను అందుకని ప్రత్యేకించి విశాఖపట్నంలో ఈ ఫంక్షన్ పెట్టాలని నిర్ణయించుకున్నాను. అలాగే మాట వినాలాగండి. అలాగే మీకు తెలుసు, మనకి వకీల్ సాబ్ కానీ మిగతా ఏ హీరోస్ అయినా ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా అంటే కూడా మీతోటి పవన్ కళ్యాణ్ అని మీకు ఇష్టమైన హీరోగానే మాట్లాడతాను ఈరోజు. అంటే అందరి హీరోల సినిమాలకి డబ్బులు 150 రూపాయలు 200 ఇస్తే, పవన్ కళ్యాణ్ స్పెషల్ ఏంటంటే 10 రూపాయలు 15 రూపాయలు టికెట్ గత ప్రభుత్వంలో. అలాంటి పరిస్థితుల్లో కూడా భీమ్లా నాయక్ని ఘన విజయం చేసిన మీ అందరికీ ఈ రోజున సభాముఖంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యావత్తు తెలుగు ప్రజానీకానికి, ఆంధ్ర ప్రజానీకానికి, రాష్ట్రానికి. ఇలాంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సినిమాటోగ్రఫీ శాఖ జనసేన తీసుకున్నప్పటికీ కూడా ఇది మన ఇబ్బందిగా, అంటే మనం తీసుకోకూడదు అని చెప్పేసి ప్రత్యేకించి నేను గౌరవ ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి పంపించాను. ఈ సినిమా టికెట్ రేట్ అందరికీ ఇచ్చినట్టుగానే ఇస్తే బాగుంటుంది, నిర్మాతలు నాకు చెప్పినప్పుడు నాకు సంబంధం లేదు, ఇది మీరు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి టేబుల్ మీద పెట్టండి, ఆయన ఇస్తే తీసుకోండి, ఆయన ఎన్ని రూపాయలు ఇస్తే అని తీసుకోండి, అంతకుమించి నేను ఒక్క మాట కూడా చెప్పనని చెప్పాను. సో అలాంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సినిమాకి కావాల్సిన నాకేం ప్రత్యేకంగా ఏం చేయలేదు, కానీ అందరి హీరోలకి ఎలా చేశారో చేసినందుకు ప్రత్యేకంగా వారి మనస్ఫూర్తిగా మనందరి తరపున, మన అభిమానులందరి తరపున వారికి ఒక్కసారి బలమైన కరతాళ ధ్వనులతోటి కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఇందాకే వస్తూ ఉంటే మన యువ నాయకుడు, యువగళం ప్రతినిధి, 100 కిలోమీటర్లు తెలుగుదేశం యువ సారథి శ్రీ నారా లోకేష్ గారు ట్వీట్ చేసి పవనన్న సినిమాలు బాగుండాలి, ఘన విజయం సాధించాలి అని మనస్ఫూర్తిగా ట్వీట్ చేసినందుకు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ ప్రమోషన్ ముఖ్యంగా ఒక నెల రోజులుగా ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూస్ ఇస్తా,
అంటే తను ప్రతి దానికి సినిమాకి ఒక ఆకర్షణతోటి ముందుండి సినిమాని ప్రమోట్ చేసిన శ్రీ మిస్ నిధి అగర్వాల్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను ఇలాగా. నిన్న అన్ని ఏకదాటిగా పొద్దున్నుంచి రాత్రి 12 దాకా ఇంటర్వ్యూస్ ఇచ్చాను అంటే, అలాగే ఈరోజు మీ ముందు నిలబడ్డాను అంటే ఆవిడ చేసిన పనికి నాకే సిగ్గొచ్చి మన సినిమాని మనం ప్రమోట్ చేసుకోకపోతే ఎట్లా. నేనేం నమ్ముతానంటే, ఇదివరకు సత్యానంద్ గారికి తెలుసు, ఎప్పుడు మన ఫోటో లేదు మీరు వేయచ్చు కదా అప్పుడున్న సినిమా పత్రికల్లో అంటే, మన సినిమా మన ముఖాలు ఎవరు వేస్తారని చెప్పి నేను అడిగితే, మీరు ఇంకా పెద్ద హీరోకి అసలు ఇంకా మీరు హీరో కాదు కదా, మీరు హీరో కూడా పెద్ద హీరో కాదు మీకు వేయమని చెప్పేవాళ్ళు. నాకు అది అలవాటు అయిపోయింది. పబ్లిసిటీ లేకుండా సినిమాలు అవటం, మీ గుండెల్లో మీరు పెట్టుకొని గెలిపించారని విజయం ఇచ్చారు తప్ప నాకు ఎప్పుడు మీడియాతోటి మాట్లాడాలని కానీ నేను కోరుకున్నప్పుడేమో జరగలేదు. తర్వాత నాకు అలవాటు అయిపోయింది మీడియా లేకుండా సినిమాలు విజయం సాధించడం. సో అలాంటిది నేను చాలా చాలా ఆల్మోస్ట్ ఒక 96లో అక్కడమ్మా ఇక్కడపై షూటింగ్ సినిమా రిలీజ్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎప్పుడు నేను చాలా ఏదో ఒక ఆడియో ఫంక్షన్ చేయటం. ఎందుకంటే నాకు సినిమాని మీరు చూడండి అని చెప్పడం నాకు చాలా సిగ్గుగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. అలాగే మిమ్మల్ని ఓటు వేయండి అని అడగడానికి ఎంత ఇబ్బంది పడుతుందో, అలాగే నా సినిమా చూడడానికి చెప్పడానికి కూడా చాలా ఇబ్బంది. అందుకని నేను అంటే ఎప్పుడు నాకు ఇవ్వడమే తెలుసు కానీ నాకు అడగడం నాకు తెలియదు. ఒక డోలీలకి వెళ్ళే గ్రామాలకి రోడ్లు వాళ్ళు అడగకుండా నేను వేయించగలను. మన ప్రత్యర్థులు మన తిట్టిన పార్టీ సర్పంచులకు కూడా సమానంగా డబ్బులు పంచగలను ప్రతి సర్పంచ్కి. సో నాకు ఇవ్వడమే తెలుసు కానీ అడగడం తెలియదు. కానీ నేను అడగక్కర్లా, మీరు ఇస్తారని నాకు తెలుసు. అలాంటిది సినిమా ఐ లవ్ యూ టు సినిమా ఎంత బలమైందంటే, అంటే నేను మీతోటి ఎందుకు పంచుకుంటున్నానంటే, ఇది సార్ మీరు కాళ్ళు నింపేసి కొంచెం ఎక్కువసేపు మాట్లాడతాను మా వాళ్ళతో. కొంచెం చైర్స్ వేయకూడదు, చైర్స్ వేయండి పాపం. ప్రతిసారి నేను మాట్లాడుతూ ఉంటే నలిగిపోతూ ఉంటే కొంచెం ప్రశాంతం కూర్చుంటాను. కొంచెం చైర్స్ ఉన్నాయా? కొంచెం చైర్స్ వేయించండి. ఉంచవాలా? కాదు, నేను కాదు, వాళ్ళు. అంటే నాకు విశాఖపట్నం సత్యానంద్ గారు నన్ను ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు నాకు యాక్టింగ్ అంటే తెలియదు, యాక్టింగ్ ఓనామాలు తెలియదు. మీరు అలసిపోయిన తర్వాత మాట్లాడతాం, మీరు అరౌండ్ ఎంతసేపు అరుస్తాం. ఈ అరుపులు, ఈ ఉత్సాహం రేపు సినిమాలకు ఉంచుకోండి, మొత్తం అలసిపోతాం. నేను మీతోటి నా అనుభవాలు పంచుకుంటాను. అంటే నేను మీరు ఇప్పుడులా కనిపించే సత్యానంద్ గారు నాకు పరిచయం అయ్యే టైంకి నాకు బయటికి 10 మంది మధ్యలోకి రావాలంటే చాలా ఇబ్బంది ఉండేది. రూమ్లోంచి బయటికి రావాలంటే సిగ్గుపడిపోయాడు, ధైర్యం ఉండేది కాదు. కానీ లోపల చాలా ఆలోచించేవాడిని. ఏదన్నా సరే బయటకు వచ్చి ఏదైనా మాట్లాడాలి, గొంతు పెగల్చాలి అంటే లోపల బిగుసుకుపోయేది, భయం వచ్చేది, గొంతంతా ఉండలు చుట్టుకుపోయేది. అలాంటి సమయంలో మా అన్నయ్య గారు అడిగారు, నువ్వు ఏమవ్వాలని ఉందరా అంటే, నేను చాలాసేపు ఆలోచించాను. జస్ట్ బతకాలి ఉందని చెప్పాలనుకున్నా. ఆ మాట అంటే కొడతాడని చెప్పలే, ఏదో తెలివితే అట్లా చూపించుకున్నా. కానీ నాకు లోపల ఏముండిందంటే, నాకు ఏ కోరికలు లేవు. నాకు చిన్నప్పటి నుంచి నాకు పెద్ద ఏం కోరికలు లేవు. ఏదో మామూలుగా బతకడం తప్ప ఒక హీరో అవ్వాలనో లేదంటే సాధించాలనో లేదు. కానీ చిన్నప్పటి నుంచి ఉన్న ఒకే ఒక్క మూల లక్షణం ఏంటంటే, అన్యాయం జరిగితే ఎదురుదాడి చేయాలని ఉంటుంది. నాకే జరగక్కర్లా, అలాగే సహాయం చేయాలనిపిస్తుంది. ఈ 2 లక్షణాలు తప్ప సినిమాలు చేద్దామని కానీ డబ్బులు సంపాదించాలని కానీ నాకు ఆలోచన లేదు. అలాంటి నాకు చదివేవాడిని. అలాంటి నాకు వీని ఇలా వదిలేస్తే ఎటు కాకుండా పోతాడని మా అన్నయ్య గారికి భయం వేస్తుందేమో. ఒక రోజున సత్యానంద్ గారిని పిలిపించి,
ఆయన మంచుపల్లికి సినిమాలో ఆయన ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తారంట. ఆయన పిలిపించి ఈయన ఢిల్లీ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో ఆయన అక్కడ చాలా పాల్గొని నేర్చుకుని ఆయన అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి నాకు అప్పచెప్పి నన్ను ఆయనకి అప్పచెప్పి చేయమన్నారు. ఆయనకి నేను ఎంత ఇబ్బంది పెట్టేవాడినంటే, మీరు ఒకసారి రండి సత్యానంద, మీ కష్టాలు చెప్తాను. ఇప్పుడు దాకా తెలియదు కదా ఎవరికి నేను ఆయన ఎలా ఇబ్బంది పెట్టేవాడిని. ఆయన వచ్చి కూర్చొని చాలా డైలాగులు చెప్పేవాళ్ళు. బాబు మీరు ఇలా చదవండి, ఇలా రాయండి అని చాలా పేపర్లు ఇచ్చేవాళ్ళు. నేను రూమ్లో తీసుకెళ్ళానండి. మనం ఒక పని చేద్దాం సార్, అలా బయటికి వెళ్తారండి అని చెప్పి, మా అన్నయ్య తిడతాడని చెప్పి బయటికి తీసుకెళ్ళి, సార్ రేపు చేద్దామండి, ఈరోజు కొంచెం అలవాటు చేసుకుందాం. మళ్ళీ ఈయన కూర్చోబెట్టి చాలా పెద్దగా మాట్లాడేస్తే నాకు సిగ్గు అనిపించేది, కొంచెం చెమటలు పట్టేసాయి. అలాంటి నెమ్మదికి ఈయన మభ్య పెడితే మెడ్రాస్లో చెన్నైలో పని జరగట్లా. ఒక నెల రోజులు చూశారు. ఈయనకి అర్థమైపోయింది, ఈయన ఇక్కడే ఉంచితే వీడు ఏ పని వీడు చెయ్యకపోగా నన్ను కూడా చెడగొట్టేస్తాను భయం వేసింది అనుకుంటా. ఆయన ఏమనేవాళ్ళు చూస్తూ ఉండేవాళ్ళు. సో నన్ను ఫైనల్గా ఏం చేశారంటే, మా అన్నయ్య చిరంజీవి గారికి ఏం చెప్పారంటే, తమ్ముడిని నేను విశాఖపట్నం తీసుకెళ్తానండి, అక్కడ కొంచెం నాకు టీం అంతా ఉంటుంది అని తీసుకెళ్ళి నన్ను ఇక్కడ పడేశారు. మధ్యలో పడేస్తే నేను ఈయనంటారు కూర్చోబెట్టి నడిచే డ్యాన్సులు చేసే ఇవంటే నాకు సిగ్గుతో చచ్చిపోయేవాడిని. ఎలారా వీళ్ళందరూ యాక్టర్స్ అవుతారు, ఎలారా వీళ్ళందరూ చేస్తారు అనుకునేవాడిని. మరి మెల్లిగా నా చేత కొంచెం సిగ్గు, చిన్న మ్యూజిక్ ఫస్ట్ నాకు నేర్పించిందల్లా ప్రారంభించింది సరస్వతి నమస్తుభ్యం అనే ఒక ప్రార్థనతోటి నాకు నా నటనా శిక్షణ మొదలైంది. అందుకే సరస్వతి దేవికి అని నాకు ఈ రోజుకి గుర్తు. ఆయన సరస్వతి ప్రార్థన రోజు పొద్దున్నే చేయించి నాకు క్లాసెస్ పెట్టేవాళ్ళు, ప్రారంభించేవాళ్ళు. అలాగే ఆయన అలా స్టార్ట్ చేసి నాకు ముందు ఆటపాట చెప్పారు, మన ఉత్తరాంధ్ర ఆటపాట. అవి నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. మెల్లిగా ఆయన్ని చిన్న ఏమంటుందో పాముని ఏమంటుందని ఒక వైల్డ్ యానిమల్ ట్రైన్ చేస్తారు చూసారా, అలా కొద్దిగా ట్రైన్ చేసి ఒక 2 అక్కడ దాకా తీసుకొచ్చాను నన్ను. అంటే నోట్లో నుంచి ఒక వాక్యం, అమ్మా ఇట్రా నాన్న నేను బయటికి వెళ్తున్నాను చెప్పడానికి కూడా నేను తటపాయించే నా వ్యక్తిత్వానికి ఒక 1.5 hour ఒక స్ట్రీట్ ప్లే చేయించిన అంత బై ద ఎండ్ ఆఫ్ 2 నెలల్లో. సో నన్ను అంత ట్రైన్ చేసి నేను నేర్చుకున్నది ఏంటంటే, నటన నేర్చుకోలేదు ఈయన దగ్గర, ధైర్యాన్ని నేర్చుకున్నాను ఈయన దగ్గర. నీకు ఏదైనా ఒక అభిప్రాయం ఉన్నప్పుడు నిర్భయంగా చెప్పడం చేసుకో, ఏమవుతావు, మహా అయితే ఫెయిల్ అవుతావు, ఏమవుతుంది. నాకు ఎందుకు ఆయన పాదాలకి ఈరోజు ఎప్పుడు నాకు అనిపించిన, నాకు ఎందుకు ఇష్టం అని నమస్కారం పెడతానంటే, నాకు ధైర్యాన్ని నాకు పరిచయం చేసిన వ్యక్తి ఆయన. అంటే నీకు అభిప్రాయాలు 100 ఉండొచ్చు, లోపల భావాలు 1,00,000 ఉండొచ్చు, కానీ వాటి మీద నువ్వు ముందుకొచ్చి దాన్ని యాక్ట్ చేయకపోతే ఏం అవ్వదు అనేది నాకు ఆయన నోటితో చెప్పాల, ఆ ట్రైనింగ్ ద్వారా చెప్పారు. నేను అప్పుడు అనుకో నాకు యాక్టింగ్ నేను నేర్చుకోలేదు, నాకు జీవిత పాఠాలు నేర్పారు నా గురువు ఆయన. సో చిరంజీవి గారికి నేను ఏం చెప్పానంటే, 1 సంవత్సరం తర్వాత, అన్నయ్య మీరు ఇప్పుడు సినిమా తీయకపోయినా పర్లేదు కానీ నాకు జీవితంలో బతికే శక్తిని ఇచ్చేవి ట్రైనింగ్ వల్ల, నేను ఏ కూలి పని చేసుకున్నా బతికేస్తాను తప్ప నాకు యాక్టరే అవ్వాలని లేదు, నాకు చాలా సంతోషం. ఆ తర్వాత ఇక్కడమ్మా నన్ను తీసుకొచ్చారు. అలాగే వైజాగ్లో తీసుకొచ్చారు, వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఇక్కడను చచ్చిపోయేవాడిని సిగ్గుతో. అప్పుడు మళ్ళీ ఒక 6 months మనకి 1 year గ్యాప్ రాగానే మళ్ళీ యాజ్ యూజువల్ మన యూజువల్ సిగ్గు మళ్ళీ ముడుచుకుపోయాను మళ్ళీ. అలాంటిది నన్ను గోకులం సీత చేశాను, తర్వాత సుస్వాగతం చేశాను. నాకు ప్రత్యేకించి విశాఖపట్నానికి ప్రత్యేక అనుభవం ఏంటంటే, నాకు భీమిలీలో మాకు తెలిసిన వాళ్ళకి ఒక గెస్ట్ హౌస్ ఉండేది, నన్ను అక్కడ ట్రైనింగ్ చేసేవారు వీళ్ళందరూ. సో నాకు అందుకు భీమిలీ కానీ మన ప్రాంతాలు కానీ మన సర్క్యూట్ గెస్ట్ హౌస్ మనం ప్రాక్టీస్ చేసేదాన్ని ఒక సంగం శరత్ ఓనర్స్ గెస్ట్ హౌస్ ఒకటి ఉండే, అక్కడే మ్యాక్సిమం ట్రైనింగ్ క్లాసెస్ అని సాయంత్రాలు పడు, మార్నింగ్ ఏమో భీమిలీ, సాయంత్రాలు సంగం శరత్. ఇప్పుడు ఇవన్నీ చెప్పాను అనుకోండి, ఈ పవన్ కళ్యాణ్ ఏ ఊరు వెళ్ళినా కనిగిరి వెళ్తే కనిగిరిలో పెరిగానంటాడు, వైజాగ్ వస్తే వైజాగ్లో పెరిగానంటాడు. కానీ నేనేం చేస్తాను, అందుకే నా పేరు పవనం, నేను తిరుగుతూ ఉంటాను, వెళ్తూ ఉంటాను. మనం పవనాలు అయితే అవి కూపుస్తాం, మండూకాలు ఇలాగే మాట్లాడతారు. బావిలో కప్పలు గిరిగిసుకొని కూర్చుంటే వాళ్ళకి అర్థం కావు, పవనం తాలూకు శక్తి వాటికి అర్థం కాదు. పవనం సర్వంతర్యామి.
సో అలాంటి నన్ను ఈరోజు సినిమా మేకింగ్ మీద కానీ వీటన్నిటి మీద అవగాహన వచ్చింది అంటే నాకు నా గురువు ఇచ్చిన నూరిపోసిన ధైర్యం. ముందుగా నాకు ఈరోజు మీ ముందు నిలబడగలుగుతున్నాను అంటే నాకు మా అన్నయ్య చిరంజీవి గారు నాకు నన్ను ఇచ్చిన ఆయన నన్ను నమ్మారు, మా వదిన నన్ను నమ్మింది. సో వాళ్ళు ఈరోజు నేను మేము ఎందుకు వస్తున్నాను, ముఖ్యంగా వాళ్ళిద్దరికీ నేను మనం గెలిచిన తర్వాత కూడా ఎందుకు నా శిరస్సు తీసి వాళ్ళిద్దరి పాదాలకి పెట్టానంటే మనకి గుండెలకి హత్తుకున్న వాళ్ళకి మన బాగుని కోరుకునే వాళ్ళ పాదాలు కాక ఇంకెవరికి నమస్కరిస్తాం. మనకు కనిపించే దేవుళ్ళు వాళ్ళు, మనకు కనిపించే దేవుళ్ళు మా గురువే మనకి దైవం. సో ఇలాంటి సమయంలో నాకే అనిపించింది మన ఏదో సినిమా ప్రతి ఒక్క సినిమా కృష్ణవంశీ గారి సినిమాలు చెప్తూ ఉంటారు కదా 30 years ఎక్స్పీరియన్స్ అండి ఇక్కడనే. ఇంకొక సంవత్సరం దాటితే మనం కూడా కొంచెం చెప్పచ్చు 30 years ఎక్స్పీరియన్స్ ఇక్కడ. తమాషాలు కూడా 30 years ఎక్స్పీరియన్స్ రాబోతుంది, వెయిట్ చేయండి. అంటే 96లో రిలీజ్ అయింది. సో దీంతో పాటు అలాంటి నాకు యాక్టింగే కష్టం అనుకుంటే మళ్ళీ నా అవసరం అంటే నేను బాగా చదివేవాడిని, అంటే అందరిలాగా కాలేజీకి వెళ్ళలేదు, కానీ చాలా విపరీతమైన పుస్తక పఠనం ఉండేది. దాని ద్వారా నాకు ఏమనిపించిందంటే మేధోశక్తి చాలా అవసరం. కానీ నాకు ఫిల్మ్ మేకింగ్ మీద, సినిమా క్రాఫ్ట్మెన్షిప్ మీద ఇవన్నీ నాకు ఇంట్రెస్ట్ వచ్చి స్క్రీన్ ప్లే రైటింగ్ కావచ్చు, స్టోరీ రైటింగ్ కావచ్చు, లేదంటే డైరెక్షన్ కావచ్చు, టెక్నికల్ ఆస్పెక్ట్స్ కావచ్చు, ముందు ఇవి అలవాటైనాయి, తర్వాత యాక్టింగ్. అందుకని మీరు చూస్తే నా యాక్టింగ్ కూడా చాలా మంచి నటుల్లాగా క్యారెక్టర్ మారిపోను. మ్యాక్సిమం నేనేం కోరుకుంటానంటే నేను రియల్ లైఫ్లో ఏం చేయగలను దానికి దగ్గరికి ఎత్తుక్కుంటాను. అన్నీ చేయలేకపోవచ్చు కానీ కొంతవరకు మ్యాక్సిమం నేను నిజ జీవితంలో ఏం చేయగలిగానో అవి చేస్తాను. అలాగా ఈ సినిమాకి సంబంధించి బిగ్గెస్ట్ నాకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఏఎం రత్నం గారు కుష్ అనే కోరికతోటి డైరెక్టర్ క్రిష్ గారు ఒక 2019 ఇప్పుడు 18 ఆ సమయంలో నాకు ఒక కథ చెప్పి, అది నేను 2019లో ఓడిపోయిన తర్వాత ఈ సినిమా ఒక్క నిమిషం ఇబ్బంది కొంచెం చాలు ప్లీజ్ సార్, అది వినాలి, మనవాడు చెప్తున్నాడు, అది వినాలండి. అంటే ఇలాంటి సమయంలో నాకు ఒక కథ చెప్పి ఒక పీరియడ్ ఫిలిం అని చెప్పి చాలా ఇబ్బందులు పడ్డాం. అది 2 కరోనా సీజన్స్ వచ్చినాయి, 2 కరోనా వేవ్స్ వచ్చినాయి, నలిగిపోయాం. తర్వాత మీకు తెలుసు విశాఖపట్నం గొడవలు, తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారిని మనకి రాజమండ్రి ఎపిసోడ్ మీకు తెలుసు. వీటన్నిటి వల్ల సినిమా మూడోసారి మన రాజకీయ పరిస్థితుల్లో లేట్ అయింది. అందుకని ఈ సినిమాకి ప్రత్యేకించి వచ్చినప్పుడు నేను ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా సడన్గా మన పార్టీ ఆఫీస్ కోతవేటి దూరంలో ఉన్న అక్కడ ఉన్న స్థానికంగా మనం మిడ్ వ్యాలీ స్టూడియోస్లో మిడ్ వ్యాలీ స్థలాన్ని స్టూడియోగా మార్చుకొని నేను ఈ సినిమాని ఓజీని రెండింటిని కంప్లీట్ చేశాను. అంటే ఎక్కడా కూడా మనం తీసుకుని వెళ్ళాలని కోరుకున్న ఒక మంచి దర్శకులు ఆయన. క్రిష్ గారికి మీ అందరూ మనస్ఫూర్తిగా ఈ రోజున మనం ఇక్కడ ఉన్నామంటే దీని మూల కారకుడు ఆయనకి మనస్ఫూర్తిగా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ఈ సినిమాని ఎవరితో ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు రత్నం గారు మన జ్యోతి గారిని తీసుకొచ్చారు. జ్యోతి కృష్ణ గారు వారి అబ్బాయి ఏఎం రత్నం గారి అబ్బాయి, లండన్ ఫిల్మ్ మేకింగ్ నేర్చుకొని వచ్చిన వ్యక్తి, డైరెక్టర్ కూడా ఆయన ఈ సినిమాని ఇంత తక్కువ కాలంలో ఎఫెక్టివ్గా చేయగలిగారంటే ఇది ఆయన సత్తా. తర్వాత కృష్ణ గారు రాసిన ఒరిజినల్ స్క్రీన్ ప్లేకి ఆయన మార్పులు చేర్పులు అన్నీ పట్టుకొచ్చి చాలా పగడ్బందీకి ఈ రోజున 2 గంటల 34 నిమిషాలు అనుకుంటాను, అపార్ట్ ఫ్రమ్ మిగతా అన్ని టైటిల్స్ పక్కన పెడితే చేయగలిగారంటే దానికి జ్యోతి కృష్ణ గారు తీసుకున్న విపరీతమైన శ్రమ ఆయనకి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఎందుకంటే నేను మేము సినిమాల్లో ఏం చేసాము అని చెప్పడానికంటే కూడా రేపు పొద్దున మీరు చూసి ఇంకొక ప్రీమియర్ షోస్ కూడా పడిపోతాయి కాబట్టి మీరు చూసి మీరు నాకు తెలియజేయండి. ఎందుకంటే నాకు ఎప్పుడు కూడా మన సినిమా బ్లాక్ బస్టర్ అయిపోద్ది, మన సినిమాలు రికార్డులు బద్దలు కొట్టేస్తే, మన సినిమా ఆ సీన్ అద్భుతంగా ఉంటుంది, నాకు చెప్పడానికి ఏంటంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే నేను ఏ సినిమాలు కూడా ఎంత రికార్డు చేస్తే నేను ఎప్పుడూ తెలియదు. నేను సరస్వతి దేవిని ప్రార్థిస్తాను, కృష్ణుడిని నమ్ముతాను. కర్మ చేయి, ఫలితం భగవంతుడికి వదిలేయాలి. అలాగే ఈరోజు మేము ఇంత చేసాం, మనం ఇంత చేసాం, వదిలేస్తున్నాం. ఆ ఫలితం భగవంతుడు సత్ఫలితం ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ
అంటే సినిమా మేకింగ్ నాకేంటి, సినిమా చాలా ప్యాషనేట్ నాకు. అలాగే నాకు ఈరోజు నేను ఒక ఒక టెరానికల్ అంటే ఒక నియంత్రణ పోకడలతో ఉన్న ఒక ప్రభుత్వాన్ని ఎదుర్కోగలిగామంటే ఆ శక్తి సంపద మీరు ఇచ్చింది, నాకు సినిమానిచ్చింది. సో ముందుగా మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దయాకర్ రావు గారికి, జ్యోతికృష్ణ గారికి, మన డానిష్ గారికి, జమ్మూ అండ్ హెయిల్స్ ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ రైట్ యూర్ ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్, రైట్ ఫ్రమ్ కాశ్మీర్, యూర్ ఫ్రమ్ కాశ్మీర్. ఆయన అంటే భారతదేశం అంటే నేను చెప్పాను అంటే ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందంటే ఫిల్మ్ మేకింగ్. నిధి అగర్వాల్ ఈజ్ ఫ్రమ్ నార్దర్న్ పార్ట్ ఆఫ్ ద ఇండియా, హీఈస్ ఫ్రమ్ కాశ్మీర్. మేమేమో ఇక్కడి నుంచి వస్తాం. అలా ఒక్కొక్క యాక్టర్ని తీసుకుని కొంతమంది విదేశాల నుంచి వచ్చారు. అంటే ఫిల్మ్ మేకింగ్ సినిమా అనేది దీనికి కులం లేదు, మతం ఉండదు, రేస్, రిలీజియన్, రీజియన్, లింగ్విస్టిక్ బ్యారియర్స్ ఏముండవు. మేమందరం కూర్చొని దేనికి పనిచేస్తామంటే మీకు ఆనందం కలిగించాలి. ఒక బలమైన కథ చెప్పేటప్పుడు మీరు థియేటర్లో కూర్చొని ఇలా కొట్టి బాగుంది ఆహా అనిపించాలి, దానికోసం ఒక ప్రయత్నం చేస్తాం అందరం. నేనంటే కదా ఏ హీరో అయినా సరే, ఏ ఫిల్మ్ మేకర్ అయినా సరే, ఇలాంటి మేమందరం కష్టపడుతున్నప్పుడు నాకు చాలాసార్లు అనిపించేది సినిమా సరిగ్గా రూపుదిద్దుకుంటుందా ఎట్లా ఉందో ఇప్పుడు ఒక భయం ఉండేది నాకు. కానీ ఎప్పటికప్పుడు రిలీజ్ చేసి కృషి గారు దాని మ్యూజిక్ నాకు ఎప్పుడు ఒక జీవాన్ని పోసేది. ఈ రోజున సినిమాని ఇంత బలంగా మనం ఒక బలమైన పాజిటివ్ నోట్ ఉంది అంటే ఈ సినిమాకి నాలాంటి హీరో కంటే వీళ్ళందరికంటే కూడా దీన్ని నమ్మిన వ్యక్తి అకాడమీ ఆస్కర్ విన్నర్ శ్రీ కీరవాణి గారు, ఎంఎం కీరవాణి గారు. అంటే ఆయన కనుక సినిమాకి డైరెక్షన్ లేకపోతే ఈ సినిమా ఇంత అద్భుతంగా వస్తా నాకైతే సందేహం. ఆయన లేకపోతే, కీరవాణి గారు లేకపోతే హరిహర వీరమల్లు అనే సినిమా లేదు. మేము ఎంత గొప్ప కథ చేసినప్పటికీ, మేము ఎంత బాగా నేను యాక్ట్ చేసినప్పటికీ దాన్ని ఆ ఎమోషన్స్ని సరిసమానంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగే నేపథ్య సంగీతం కానీ సాంగ్స్ కానీ లేకపోతే అది దానికి ఆ శక్తి సరిపోదు. అలాంటిది ఆయన ఇలాంటి మన అలాంటి ఒక ఆస్కర్ అవార్డు గ్రహీత మన విశాఖపట్నంకి వచ్చి, లేదంటే మన హైదరాబాద్కి వచ్చి అక్కడ శిల్పకళ వేదిక కావచ్చు, ఇక్కడ మన ఈ వేదిక కావచ్చు, ఇక్కడికి వచ్చి చేస్తున్నారంటే ఒక అకాడమీ అవార్డు విన్నర్ మన దగ్గరికి వచ్చి మన ఆడిటోరియంస్లో కూర్చున్నాడు. అది మనందరం చేసుకున్న అదృష్టం, మన భారతదేశం చేసుకున్న అదృష్టం. అంటే మాకు తెలుగు పాట అది నాటు కదా, నాటు అని చెప్పి ఒక పాట కొడితే దానికి ఆస్కార్ వస్తుందా అని మనం ఎవరైనా సరే జ్యోతిష్యం చెప్తే నమ్ముతాం. కానీ దాని శక్తి రాజమౌళి గారు లాంటి దర్శకులు కావచ్చు, దాన్ని తీసుకెళ్ళిన రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, అంటే ఇంతమంది కలయికతోటి వాళ్ళందరూ బలంగా వేయగలిగారంటే మనం సంగీత దర్శకుడు అనేవాడు బలమైన అసలు రక్తి కట్టించగలిగే సంగీతాన్ని ఇవ్వలేకపోతే దానికి చంద్రబోస్ గారు లాంటి ఒక లిరికల్ రైటర్ దానికి సరైన లిరిక్స్ అందించకపోతే అది ముందుకెళ్ళదు. అలాంటిది మనకి ఇద్దరు ఆస్కర్ విన్నర్స్ ఉన్నారు. వాళ్ళని చంద్రబోస్, అదవని శ్రీ ఎంఎం కీరవాణి గారు. మనందరం కూడా చాలా చాలా ఒక తెలుగువాడిగా కాదు, ఒక భారతీయుడిగా మనందరం చాలా గర్వపడాల్సిన విషయం. సో అలాంటి దర్శకులు, సంగీత దర్శకులు మన హరిహర వీరమల్లుకి నిన్న రాత్రి చూశాను మొత్తం కొంచెం అన్ని నేను రీల్స్ టెస్ట్ చేస్తాను ఫస్ట్ టైం చాలా సంవత్సరాల తర్వాత. ఖుషి తర్వాత మళ్ళీ నేను ప్రతి రీల్ చూడడం, ఎందుకంటే నేను సడన్గా డబ్బింగ్ తర్వాత సినిమాలు చూడండి, నాకు భయం సినిమాలు చూడాలంటే. ఇందులో డైలాగులు ఉండవు, యాక్షనే ఉంటుంది. ధర్మం జోలికి వస్తే తాట తీసేస్తామనే ఉంటుంది తప్ప. ఏం తల్లి బాగున్నావా? గుర్తుంది, మన ఆఫీస్లో కలిసాము. అవును గుర్తుంది. మాట్లాడదాం. ఈతమాను ఇల్లు కాదు, తాటిమాను తావు కాదు, తగిలినోడు మొగుడు కాదు, తగరము బంగారు కాదు. అంటే ఇది మన ఉత్తరాంధ్రాదికి చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే నా చేత పాడించారు అనుకుంటా బహుశా కీరవాణి గారు. ఇలాంటి మన కీరవాణి గారు నేను చాలా సంవత్సరాల తర్వాత, ఖుషి తర్వాత, బాబు నువ్వు ఒక్కడే ఎక్కువ డిస్టర్బ్ చేస్తున్నావు, వాగమ్మ ఒక్క నిమిషం చాలు ఓకే చాలు చాలా సంవత్సరాల తర్వాత, ఖుషి తర్వాత
ఈ సన్నివేశం ఇది రెండు భాగాల సినిమా అయింది. ఆఖరి భాగం ఈ ఫస్ట్ పార్ట్ ఎలా ఎండ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇది హిస్టరీ మనందరికీ అర్థం కావాలి. నేను నిన్న నుంచి ఇంటర్వ్యూస్ ఇస్తుంటే మీరందరూ కొద్దిమంది చూసే ఉంటారు. మీరందరూ చూస్తే నేను ప్రామినెంట్గా చెప్తుంది ఈ సినిమా మీకు ఏమి ఇస్తుంది, ఎలాంటి అనుభవం ఇస్తుంది, ఏం చూడాలి, ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సినిమా అంటే. నాకు సినిమా ఈజ్ ఎ ప్యూర్లీ ఎంటర్టైన్మెంట్. నేను డబ్బులు తీసుకొని సినిమాకి వెళ్తే నాకు ఎంటర్టైన్ చేయాలి. నేనే నమ్ముతానంటే నా సినిమాని ఎడ్యుటైన్ చేయాలి అనుకుంటాను. ఎడ్యుటేషన్ అంటే దాన్ని మనల్ని ఎడ్యుకేట్ చేయాలి, మళ్ళీ ఎంటర్టైన్ కూడా చేయాలి. నేను అలాంటి సినిమాలు ఇష్టపడతాను. సో నా సినిమాలు ఎంతో కొంత నాకున్న ఆలోచన ప్రాసెస్ని బెటర్ చేయాలి. అలాంటి పరిస్థితుల్లో నాకు కృషి గారు చెప్పిన కథ ఏంటంటే, మన కృష్ణానది తీరంలో దొరికిన మనకు వజ్రాల గనులు ఉన్నాయి. ప్రపంచంలో అప్పుడు ఇంకా వజ్రాల గనులు కనుగొనల. అలాంటి టైంలో మన కృష్ణానది తీరం కొల్లూరులో ఉన్న, మన మంగళగిరి దగ్గరలో ఉన్న ఒక 60-70 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొల్లూరులో దొరికిన ఒక వజ్రం కోహినూర్. ఆ కోహినూర్ని గోల్కొండ నవాబ్ కులీ కుతుబ్ షా చేతికెళ్తే అది అక్కడి నుంచి మొఘలాయిల చేతికెళ్ళి ఆ తర్వాత ఇప్పుడు అది లండన్ మ్యూజియంలో ఉంది. సో నాకు నచ్చిన ఐడియా ఏంటంటే కోహినూర్ని దొంగిలించడం. కోహినూర్ ఎవరి చేతిలో ఉంది? కోహినూర్ పీకాక్ త్రోన్ మీద ఉంటుంది, నెమల సింహాసనం మీద ఉంటుంది. ఆ నెమల సింహాసనాన్ని మీద ఎవరు కూర్చొని ఉన్నారు? కంటకుడైన పాలకుడు, ఒక కంటకుడైన పాలకుడు ఔరంగజేబ్ కూర్చొని ఉన్నాడు. అలాంటి ప్రజాకంటకుడు దుర్మార్గుడు అయిన ఔరంగజేబ్ కూర్చున్న నెమల సింహాసనం పైన ఉన్న ఆ కోహినూర్ వజ్రాన్ని దొంగిలించాలి, అది తిరిగి వెనక్కి తీసుకురావాలి అని కులీ కుతుబ్ షా ఆదేశించినప్పుడు ఈ సినిమా పరిస్థితుల్లో హరిహర వీరమల్లకి ఒక కల్పిత పాత్రకి ఇక్కడి నుంచి మొదలు పెడతాడు. ఇది ఇక్కడి నుంచి హైదరాబాద్ గోల్కొండకు పోతుంది, చార్మినార్లో కొన్ని సంఘటనలు జరుగుతాయి, అది అక్కడి నుంచి ఢిల్లీ దాకా పోతుంది. ఢిల్లీ ఈ మొదటి భాగం ఎక్కడ ఆగుతుందంటే ఢిల్లీ కోటకి, ఎర్రకోటకి వెళ్ళబోయే ముందు ఎట్లాగైతేనూ చివరి దాకా వెళ్ళాడు, ఎక్కడ అతను ఔరంగజేబ్ కలుసుకున్నారా లేదా అనేది, ఎలా ఎదుర్కొన్నారు, తర్వాత ఏం జరిగింది అనేది సెకండ్ పార్ట్. సో ఈ సినిమా ఏం చేయగలదు మనం అనుకుంటే, నేను ఎప్పుడు కూడా చాలామంది సనాతన ధర్మం అంటే ఇది నాట్ అగేన్స్ట్ ఎనీ రిలీజన్. సనాతన ధర్మ ఈజ్ నాట్ అగేన్స్ట్ క్రిస్టియానిటీ. సనాతన ధర్మ ఈజ్ నాట్ అగేన్స్ట్ ఇస్లాం. సనాతన ధర్మ ఈజ్ సంథింగ్ విచ్ యునైట్స్ అస్ ఆల్. అందరిని కలుపుకు తీసుకెళ్ళాడు. కానీ అలాంటి సనాతన ధర్మం అంటే మీరు చెప్పండి, అలాంటి సనాతన ధర్మాన్ని అంటే ఇమాజిన్ ఔరంగజేబ్ లాంటి పాలకుడు పరిపాలించే సమయంలో మనం ఊహించుకోగలమా? ఒక రోజున ఇదే భారత వనిలో, ఇదే భారత నాడులో నువ్వు హిందువుగా ఉండాలంటే జిజియా ట్యాక్స్ పే చేయాలి అని. అలాంటి సందర్భాలు ఉన్నాయి మనకి. నేనేమంటే ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీ కింగ్స్, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఔరంగజేబ్, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీ మొఘల్ రూలర్. నేనేమంటే తప్పులు జరిగినప్పుడు అన్ని సమానంగా తెలియజేయాలి. మనకి చాళుక్యుల గురించి తెలుసా? మనకి పాండ్య రాజుల గురించి తెలుసా? విజయనగర మన రాజ్యం గురించి తెలుసా? మనకి మన హిస్టరీ బుక్స్లో మోర్ అబౌట్ మొఘల్స్ అండ్ లెస్ అబౌట్ అదర్ కింగ్స్. సో ఈ సినిమా ఏమి ఎక్స్పోజ్ చేస్తుంది అంటే, ఈ సినిమా ఈ ప్రాసెస్లో కోహినూర్ని తెచ్చే ప్రాసెస్లో హీరోకి జరిగే కొన్ని సంఘటనలు ఏం జరుగుతాయి అంటే జిజియా ట్యాక్స్ పే చేయడం. నువ్వు హిందూగా వెళ్ళాలి అంటే నువ్వు పన్ను కట్టాలి. సో పన్ను ఆ కట్టే సమయంలో దట్ ఈస్ ద యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది. అంటే ఒక రిలక్టెంట్ వారియర్, యుద్ధంలో పాల్గొనాలని లేదు వాడికి, ఎదుర్కోవాలని లేదు, తన బతకాలనుకునేవాడు. అలాంటి వ్యక్తికి ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎలా తిరగబడ్డాడు, ఆ కోహినూర్ వజ్రం వెళ్ళే ప్రాసెస్లో ఏమేమి జరిగినాయి, అది బేసిక్గా ఈ ఫస్ట్ పార్ట్ కథాంశం. సో మేము కోరుకున్నది ఏంటంటే, ప్రత్యేకించి నేను ఎందుకు డిజైన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ అంటే, నాకు పోరాటాలు చేసేటప్పుడు ఒక్కడిని కొడితే 10 మంది చెల్లా చెదురు పడిపోవడం నాకు నా రేషనల్ మైండ్కి, నా లాజికల్ మైండ్కి ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా నేను మార్షల్ ఆర్ట్స్ చదివాను, దాన్ని ఫిలాసఫీ చదివాను, నేర్చుకున్నాను, ప్రాక్టీస్ చేస్తాను. ఈ మధ్యన పాలిటిక్స్కి వచ్చి వదిలేశాను. కానీ లేదంటే రెగ్యులర్లీ నేను ఎస్క్రీమ్ అంటే మార్షల్ ఆర్ట్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే నేను స్ట్రాంగ్ బాడీ విత్ స్ట్రాంగ్ మైండ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ హ్యూమన్. ఇది నేను నమ్ముతాను. అంటే ఒక బలమైన శరీరం ఉండాలి, ఒక బలమైన మనసుతో పాటు బలమైన శరీరం కూడా ఉండాలి. ఇది నేను నమ్మేవాడిని మనస్ఫూర్తిగా. అందుకే నేను మార్షల్ ఆర్ట్స్ని చాలా బలంగా నమ్ముతాను. సో అందుకని నాకున్న సెన్స్ నాకేమనిపిస్తుంది, ఇలా చేద్దాం అంటే
ఫైనల్గా ఆ ఎంటైర్ ఎపిసోడ్ ఎలా చేస్తే బాగుంటుంది, నా కళ్ళ ముందు నేను హిందూగా జిజియా ట్యాక్స్ పే చేయాలి అంటే ఏమేం జరుగుతాయి సంఘటనలు అని చెప్పి నేను ఆ సమయానికి ఆ టైమ్స్కి వెళ్ళి ఏమేం జరిగితే ఎలా జరుగుద్ది ఈ ఊహించుకునే ప్రాసెస్. అందుకే నా లాస్ట్ 18-20 మినిట్స్ నేను కన్సీవ్ చేయాల్సి వచ్చింది. అది అవసరార్థం, అది నాకు ప్రూవ్ చేసుకోవాలని కాదు, కానీ ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అని చెప్పి మొత్తం ఆ సీన్ కన్సీవ్ చేసి తిరిగి ఎగ్జిక్యూట్ చేసే టైంలో నేను నేర్చుకున్నాను కాబట్టి మార్షల్ ఆర్ట్స్. వీటిని అంటే నేను చెప్పేది ఇది ఎక్స్ట్రాడినరీ మార్షల్ ఆర్ట్స్ అని కాదు, కానీ చాలా రియలిస్టిక్గా ఎంత చేయగలమో అంత ప్రయత్నం చేశాం. దానికి కీరవాణి గారు అందించిన మ్యూజిక్ నాకు నిజంగా నిన్న రోమాలు నిక్కుపొడిచి అంత అద్భుతంగా అందించారు. సో ఈ సినిమా మీకు ఇంకో 9:30కి మీకు ప్రీమియర్ షోస్ పడబోతున్నాయి యూఎస్లోను ఇక్కడ మీకు. అందుకే మీ సమయాన్ని ఎక్కువ వేస్ట్ చేయను. 7:15 అయిపోతుంది కాబట్టి బాగుంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు కోరిక ఉంది ఈ సినిమా అన్న ఎంతసేపు ఒక మంచి హిట్ ఇవ్వనా అంటే నేను భగవంతుని కోరుకున్నా ఒక గబ్బర్ సింగ్ లాంటి హిట్ మా అభిమానుల కోసం ఇవ్వమని. అలాగే ఈ రోజున నాకు నటనలో ఓనామాలు దిద్దుకున్న నా విశాఖపట్నం నేల నుంచి నేను భగవంతుని సరస్వతి దేవిని కోరుకుంటా ఉన్నాను. మీ అందరూ ఆనందించే ఘన విజయాన్ని ఇమ్మని నేను నాకు ఆ సరస్వతి మాతని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై భారత్, జై హింద్.